బాగుందండి సినిమా. క్లైమాక్స్ చాలా బాగుంది. హీరోయిన్ గారు పల్లవి గారు చాలా బాగా తీశారు. అద్భుతంగా ఉంది సినిమా. ఇప్పుడు జరుగుతున్న తీవ్రవాదం జరుగుతుంది కదా, కొంచెం అట్లా సింక్ అవుతుంది. మన దేశానికి ఉగ్రవాదులు పెడితే ఎలా ఉంది, ఈ రాముడు ఆంజనేయుడు ఎలా రక్షించాడు, హిందుత్వం గురించి ఉంది, టెర్రరిజం గురించి ఉంది. మంచి సందేశాత్మక చిత్రం, చాలా బాగుంది సినిమా. అయితే చూడొచ్చు ఖచ్చితంగా. మంచి మంచి సినిమా, చాలా మంచి సినిమా. అందరు చూడాలి. చాలా బాగున్నాయి సాంగ్స్, హీరోయిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుంది, ట్విస్ట్ బాగుంది, మంచిగానే ఉంది. అందరు కలిసి మనకు న్యాయం జరిగేటట్లు ఎవరికి ఇది కాకుండా చేసింది. అందరు పిల్లలు మంచి పోర్షన్. సినిమా బాగుంది, చాలా బాగుంది. బాగుంది, మ్యూజిక్ బాగుంది, స్టోరీ బాగుంది, సాంగ్స్ బాగుంది, డైరెక్షన్ బాగుంది. సూపర్ అన్న. జై శ్రీరామ్. సినిమా అయితే బాగుంది. సినిమా ఏముందంటే ఇక రేపు ఎంత రాముందే రాజ్యం సినిమా. ఈ సినిమా కూడా ట్రైనర్స్ డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ సూపర్ బాగుందండి. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, యాక్టర్లు కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా చాలా మెచ్యూరిటీగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బ్రహ్మాండంగా మంచి హైప్ తీసుకొచ్చి చూపించారు. ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ అటెంప్ట్ ఈజ్ బెస్ట్ అటెంప్ట్ అన్నట్టుగా వీళ్ళ టీం చాలా వర్కౌట్ చేసింది. వీళ్ళ ఇందులో నటించిన వాళ్ళకందరికీ ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని చెప్పి, ఇట్లాంటి మంచి మంచి సినిమాలలో వాళ్ళు ఇంకా పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఓవరాల్ గా పిక్చర్ అయితే చాలా బాగుందండి. సినిమా అయితే చాలా బాగుంది. న్యూ మూవీ, కంటెంట్ మాత్రం కొత్తగా ఉంది. ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీ చూడాలని కోరుకుంటున్నాను. నేను ఒకసారి మూవీ చూసిన తర్వాత మీరే చెప్తారు. ఖచ్చితంగా ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మూవీ చాలా సూపర్ గా ఉందండి, చాలా సూపర్ గా ఉంది. క్లైమాక్స్ అయితే స్పెషల్ గా ఉంది. వెరీ నైస్ మూవీ. ఈ టైంలో ఇప్పుడు చూడాల్సిన మూవీ అండి ఇది. ఇప్పుడు దేశభక్తికి సంబంధించి చాలా బాగా తీశారు. సూపర్ గా యాక్ట్ చేశారండి అందరు యాక్టర్స్. వెరీ నైస్ మూవీ, తప్పకుండా చూడాల్సిన మూవీ. లాస్ట్ క్లైమాక్స్ బాగుంది. సూపర్ అండి. ప్రజెంట్ సిచ్యుయేషన్ కి ఒక పక్క అక్కడ వార్ జరుగుతుంది, టెర్రరిస్ట్ ని చంపేయాలని చెప్పనేసి అదే కాన్సెప్ట్ తోటి ఈ సినిమా రావడం, కరెక్ట్ ఈ టైంలో రైట్ టైంలో ఈ సినిమా రావడం నిజంగా చాలా అంటే చాలా కోయిన్సైడ్ గా 9th అక్కడ జరగడం, కరాచీ ఇవన్నీ పాకిస్తాన్ లో అదే కాన్సెప్ట్ లో ఉన్నటువంటిది నిజంగా అద్భుతంగా చేశారు. క్లైమాక్స్ మాత్రం సూపర్ అండి. క్లైమాక్స్ చాలా సూపర్ గా వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని మూవీస్ చేసినా ఇది నా ఫస్ట్ మూవీ, అది కూడా నేను ఇంతమంది ఆడియన్స్ మధ్యలో కూర్చుని చూడడం. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈ సినిమా కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్, మన ఇండియాపై దాడి జరుగుతుంది పాకిస్తాన్ నుండి. సో ఈ మూవీలో కాన్సెప్ట్ కూడా అలాగే ఉంటుంది. డెఫినెట్ గా మీరు ఈ సినిమా చూసి మనం అంటే వేరే వాళ్ళ నుంచి ఎంతవరకు హోప్ఫుల్ గా అంటే ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు, కొంచెం సేఫ్ సైడ్ ఇలా ఆలోచించే విధంగా ఉంటుంది. సో డెఫినెట్ గా మీరు ఇది చూడాలి అని నేను కోరుకుంటున్నాను. చాలా కష్టపడి మూవీ చేశామండి. సో అంటే ఇన్ని సినిమాల మధ్య మా సినిమా రిలీజ్ వరకు వస్తుందా లేదా అని చాలా టెన్షన్ పడుతూ వెయిట్ చేశాం. బట్ మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఎంతో కష్టపడి దీన్ని రిలీజ్ వరకు తీసుకుని వచ్చారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ గారు ఎక్కడో వెనకుండిపోయారు, మా ముందుండి నడిపించి ఇప్పుడు వెనకుండిపోయారు సార్. సో డెఫినెట్ గా మీరు వచ్చి థియేటర్స్ లో ఈ మూవీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసాము, చాలా బాగా అనిపించింది. అండ్ చాలా యూనిక్ పాయింట్, చాలా మంచి మెసేజ్ ఉంది మూవీలో. మేమందరం టీం అంతా చాలా కష్టపడ్డాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ కూడా సినిమా చూసారు, వాళ్ళ రివ్యూ కూడా మేము ఒకసారి వినాలి అనుకుంటున్నాము. వాళ్ళ మాటల్లో ఏం చెప్తారో అనేది. బేసిక్ అందరికి నచ్చుతుంది, అందరు తప్పకుండా చూడండి అండ్ మమ్మల్ని ఆదరించండి. ప్రొడ్యూసర్ గా చేసిన సినిమాను ఇంతమంది ప్రేక్షకుల మధ్యలో నేను కూర్చొని చూడడం చాలా ఆనందకరంగా ఉంది. నాకు మాటల్లో చెప్పలేనంత ఆనందం ఉంది. ఇంతమంది ప్రేక్షకులు సాటిస్ఫాక్షన్ అయింది సార్. డబ్బు అనే కాన్సెప్ట్ పక్కన పెడితే నా సినిమా నేను థియేటర్ లో చూడగలిగినాను. ఇంతమంది ప్రేక్షకులు నన్ను ఆదరించడానికి వచ్చారు, చాలా సంతోషంగా. అంటే ఇలాంటి కొత్త యూనిక్ పాయింట్ వచ్చాం సినిమాలో. ఆ యూనిక్ పాయింట్ అందరికి నచ్చింది. బేసిక్ గా అంటే మన సినిమా నుంచి మనం చెప్పుకోవడం కన్నా ఆడియన్స్ చెప్తే ఇంకా బాగుంటుంది. సో చాలా మంది ఎంజాయ్ చేశారు సినిమా. దేశభక్తి, దైవభక్తి అనేటటువంటి ఒక మంచి కాన్సెప్ట్ తోటి డైరెక్టర్ గారు మాకు ఈ సినిమాని ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ తగ్గట్టుగా ముందే ఊహించి దీన్ని దర్శకత్వం వహించారు. దానికి తగ్గట్టుగా మా ప్రొడ్యూసర్ గారు మంచి థాట్ పార్ట్ని అందించి
మంచి విజయం సాధించడానికి తగ్గట్టుగా ప్రేక్షకులకు ముందుకు తెచ్చాం. మీరు ఆ విజయాన్ని మాకు అందిస్తే మరింత ఆనందపడతాం. సరే, ప్రతి ఆర్టిస్ట్ కి ఒక కళ ఉంటుందండి. దాన్ని స్క్రీన్ మీద చూసుకోవాలని నాకు ఆ కళ ఈ రోజు నెరవేరింది. దానికి మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. సో ఆడియన్స్ చూసాం, చాలా ఎంజాయ్ చేసాం మూవీని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు భారతదేశంలో ఉన్న పరిస్థితులు ప్రతి ఒక్క కుల మతాలు కూడా ఏకమయ్యి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం టెర్రరిస్ట్ ఎదుర్కొంటున్నాం. అలాగే ఈ సినిమాలో కూడా ఏదైనా మన దేశానికి ఇబ్బంది వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఈ సినిమాలో సైంటిస్టులుగా కులాల మతాలు వేరైనా మన దేశం కోసం, ధర్మ రక్షణ కోసం ఏ విధంగా ఏకమై ఈ రోజు ముందుకెళ్తున్నారో ఇది చాలా మనకు ఇన్స్పిరేషన్ గా ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఏదొచ్చినా కూడా మానవ సమాజంలో అందరూ ఒకటవ్వాలనే ఉద్దేశంతో డైరెక్టర్ గారు మంచి మెసేజ్ ఇచ్చారు. ఇది చాలా బాగా నచ్చిన విషయం ఈ సినిమాలో. ఫైట్స్ అండ్ ఆల్ అందరూ బాగా యాక్ట్ చేశారు. కొత్త మంది అందరూ వచ్చినందుకు ఎవ్రీవన్ షుడ్ ఎంకరేజ్ దెమ్. ప్రజెంట్ సిచువేషన్ కి బయట సింక్ అయింది అంటున్నారు. టెర్రరిజం ది అది ఎలా మనము భారతీయులు ఎలా అటాక్ చేశారు అవన్నీ కొంచెం బాగున్నాయి. ఇక్కడ కొంచెం సింక్ అయింది. ఇప్పుడు అయ్యే సిచ్యువేషన్ కి ఈ మూవీకి కొంచెం సింక్ అయ్యి లైక్ ఎలా మనం ఎదుర్కొన్నాము అనేది. ఇప్పుడే 6th జర్నీ అనే ఒక మూవీ అయితే చూడడం జరిగింది. చాలా బాగుంది మూవీ. ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ తగ్గట్టుంది. బార్డర్ లో జరుగుతున్న ఏదైతే సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ అనేది క్లియర్ గా కళ్ళ కట్టినట్టు చూపించారు. నిజంగా అలాగే చూసుకుంటే 6th జర్నీ మూవీకి డైరెక్షన్ చేసిన నిజంగా చెప్తున్నా భాస్కర్ సార్ సూపర్ సార్. అసలు డైరెక్షన్ అనేది ఏంటంటే చాలా కొత్తగా అనిపించింది. అంటే అందరు కామన్ గా తీసుకున్న లవ్ స్టోరీస్ కానీ, మామూలుగా మూవీ వే ఆఫ్ టాకింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ మూవ్మెంట్స్ కానీ, 3 బాయ్స్ 3 గర్ల్స్ అనే ఆ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. అంటే లవ్ స్టోరీ కూడా ఒక అద్భుతమైన పార్ట్ గా తీయడం చాలా బాగా అనిపించింది. అలాగే ప్రొడ్యూసర్ గారు మంచి సినిమా అందించారు. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. కాన్సెప్ట్ తో తగ్గ సినిమాలు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చింది అనమాట. సినిమా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా 6th జర్నీ అనే మూవీ. కాన్సెప్ట్ చాలా బాగుంది బ్రదర్. అలాగే ముగ్గురు అలాగే చెప్పుకుంటే పోతుంటే టేస్టీ తేజ గానీ, అలాగే చాలా మంది కూడా మంచిగా చేశారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కొత్త వాళ్ళైనా కూడా అద్భుతమైన కాన్సెప్ట్. ఎక్కడ కూడా కొత్తదనం అనుకుంటా ప్రతి ఒక్కరికి ఆకట్టుకోయేటట్టుంది. సినిమా కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా ఒకవే అనుకుంటే సెకండ్ హాఫ్ కోసాలకు మాత్రం వేరే లెవెల్ లో తీసుకువెళ్ళారు. క్లైమాక్స్ ఫైట్ భయ్యా చాలా బాగుంది. అసలు ఆ విజువల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా మంచిగా అనిపించాయి. సినిమా వేరే లెవెల్ అనుకోవచ్చు. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ రోజు 4 సినిమాలు 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇట్స్ ద బెస్ట్ మూవీ భయ్యా 6th జర్నీ. చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి అయితే చూడండి భయ్యా. హాయ్ అండి అందరికి. ఇప్పుడే నేను జర్నీ అన్న మూవీ అయితే చూశాను. నిజంగా చాలా బాగుంది. నిజంగా ఆ స్టోరీ తగ్గట్టుగా మనం కూర్చుంటూ ఉంటే మనం కూడా వాళ్ళతో పాటు జర్నీ చేసినట్టుగా అయితే డైరెక్టర్ గారు తీసుకెళ్లారు. సూపర్ డైరెక్టర్ గారు మీరైతే. నిజంగా మేము చూసే కొందికి ఇప్పుడు రియాలిటీగా జరుగుతుంది మన పాకిస్తాన్ ఇండియా. అదే వర్షన్ కూడా కరెక్ట్ టైంకి అయితే మీరు సినిమా రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరు చూసేటట్టు అయితే ఉంది సినిమా. లాస్ట్ కి ఫైనల్ గా వచ్చేటప్పటికైతే దేవుడు కాన్సెప్ట్ తో మంచిగా పెట్టారు. ఎందుకంటే అక్కడ శ్రీరామనవమి రోజు వాళ్ళందరినీ చంపేయటం, దేవుడు చూసుకుంటాడని చెప్పడం, అదంతా కూడా లాస్ట్ కి తీసుకురావటం, వాళ్ళని చంపేసి వీళ్ళు మాయవటం కూడా చాలా డిఫరెంట్ గా స్టోరీని మాత్రం బాగా మంచిగా ఎండ్ చేశారు డైరెక్టర్ గారు. చాలా బాగుంది. మ్యూజిక్ పాటలే కానీ, బీజిఎం కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి వచ్చి చూడాల్సిందిగా కోరుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ఇది. ఇప్పుడు రియాలిటీగా మనం ఆల్రెడీ యూట్యూబ్లో వీటిలో అన్నింటిలో చూస్తున్నాం మన పాకిస్తాన్ యుద్ధం ఎలా జరుగుతున్నాం. అంటే వాళ్ళు ఎలా ట్రైనింగ్ చేసుకుంటారు, ఏ రకంగా ఎలా చేసి మన మీద పంపిస్తారు అన్నది కూడా దీంట్లో మెసేజ్ ఉండటం కూడా చాలా బాగుంది. చాలా మంచిగా చేశారు డైరెక్టర్ గారు. సూపర్. థ్యాంక్ యూ. 6th జర్నీ ఈ సినిమా చూస్తాం మూలంగా ప్రతి ఒక్కరికి రియల్ ఇన్సిడెంట్ గా చిత్రీకరించిన డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. సో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ లెఫ్ట్ టు రైట్ అంటారు. భారతదేశానికి కూడా ప్రజలు ఎంత లెఫ్ట్ టు రైట్ ఉండే సన్నివేశాలు కూడా చిత్రీకరణలో కూడా సన్నివేశాలు డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చూపించారు. 6 నెంబర్స్ జర్నీ కూడా సక్సెస్ జర్నీ అవ్వాలంటే ప్రతి ఒక్క ఆడియన్స్ కి డైనమిక్ సన్నివేశాలు, సీన్స్ అయితే డైరెక్టర్ గారు చూపించే విధానంలో యూత్ కి మోటివేషన్, ఒక నెగిటివ్ థాట్ ని పాజిటివ్ థాట్ కింద తీసుకొచ్చి ఇంటర్వెల్ దగ్గర నుంచి సెకండ్ హాఫ్ చాలా స్పీడప్ చేశారు. ఫస్ట్ హాఫ్ జోలీనెస్, సెకండ్ హాఫ్ ఒక మోటివేషన్. ఇది ఒక సినిమా రకంగా కాదు, ఒక ఇంప్రెషన్ గా తీసుకొని మౌత్ టాక్ తో కూడా ఈ సినిమా స్ప్రెడ్ చేయొచ్చు. అలాంటి పాయింట్లు, సన్నివేశాల దగ్గర ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, సీన్స్ తగ్గట్టుగా యాక్టింగ్. డాక్టర్ క్యారెక్టర్ అయితే నేను రివీల్ చేయకూడదు. ఎంత నెగిటివ్గా ఉంటుందో ఒక్కోసారి మన ముందు కనబడే చెడు కూడా మంచి అయ్యే సన్నివేశాలు ఉంటాయి.
ఆ స్క్రిప్ట్ తగ్గట్టుగా నేను రివీల్ చేయకూడదు, కానీ సీన్స్ ప్రకారంగా చూస్తే కనుక ఒక మంచి మెసేజ్ అనేది 6 జర్నీలో ఒక మంచి సక్సెస్ అనేది ఇచ్చారు. ఏదైనా సరే దైవభక్తి ఉండాలా, మన కష్ట ఫలితం యొక్క ప్రార్థన ఉండాలి కాబట్టి మంచి మెసేజ్ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ అన్న. ఇప్పుడే 6 జర్నీ మూవీ చూసానన్న. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న. అంటే ఒక కరెక్ట్ టైంలో దించారన్న సినిమాని. సో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. సో నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. అంటే ఇలాంటి స్టోరీస్ అసలు రాసుకునేటప్పుడు ఒక అయితే దాన్ని ప్రాపర్ గా ఎక్స్క్యూట్ చేయడంలో మన డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారన్న. కొంతమంది సినిమాలకు వెళ్ళాలంటే లవర్స్ తో వెళ్తారు, ఫ్యామిలీతో వెళ్తారు, ఫ్రెండ్స్ తో వెళ్తారు. కానీ ఈ సినిమాకి మాత్రం ప్రతి ఒక్క ఇండియన్ ఎవరితోనైనా వెళ్ళొచ్చు, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. అంత మంచి సినిమా అన్న. అండ్ మ్యూజిక్ అన్న, బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు చాలా బాగా అనిపించింది బీజిఎం. అండ్ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కావచ్చు, అండ్ వాళ్ళ గ్రూప్ మధ్యలో వచ్చే ఫన్నీ సీన్స్ కావచ్చు, వాళ్ళు చేసే జర్నీ కావచ్చు, చాలా బాగా అనిపించింది అన్న. సో ప్రతి ఒక్కరు ఈ వీకెండ్ లో ఎన్ని రిలీజ్ అయినా కానీ ఈ మూవీ అయితే తప్పకుండా చూడాల్సిన సినిమా అన్న. చాలా బాగా చూపించారు అండ్ చాలా బాగా తీశారు. నా ఇప్పుడే చూసాను 6 జర్నీ సినిమా అయితే చాలా బాగుంది. ప్రజెంట్ జనరేషన్ కి కావాల్సిన సినిమా అన్నమాట. చాలా బాగుంది సార్, మంచి సినిమా తీశారు. సో జనాలకి ఇప్పుడు ఈ సినిమా అవసరం అన్నమాట. సినిమా స్టార్టింగ్ నుంచి ఒక క్యూరియాసిటీ ఉంటది అనమాట. నెక్స్ట్ ఏం జరిగిద్ది, ఆ హీరోని ఒకలాగా చూపిస్తారు, ఆ జర్నీని ఒకలాగా చూపిస్తారు, ఒక ఆరుగురు ఒక జర్నీని ఎలా స్టార్ట్ చేశారు అనేది చాలా బాగా చూపించారు. మెయిన్ గా టేస్టీ తేజ కామెడీతో త్రూ అవుట్ ఒక ఇంట్రెస్ట్ తో పాటు చాలా అంటే చాలా ఫన్నీగా తీసుకెళ్లారు స్టోరీని. అయితే ఇంటర్వెల్ కి అయితే చాలా బాగుంటది అనమాట. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ కి అసలు వాళ్ళ జర్నీలు ఎలా స్టార్ట్ అయ్యాయి అనేది చాలా బాగా చూపించారు అనమాట. మ్యూజిక్ పరంగా చాలా బాగుంది. ప్రతి ఒక్క లేడీస్ క్యారెక్టర్స్ కానీ, సో వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ, వాళ్ళు ఎందుకు అంటే పాయింట్ రివీల్ చేయకూడదు కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట ఆ లైఫ్ లో అనమాట. చాలా చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. లాస్ట్ లో ఫైట్ మటుకు నిజంగా ఆ అనుమానం వచ్చే సీన్ అయితే చాలా అంటే చాలా గూస్ బంప్స్ అనమాట. ఆ క్లైమాక్స్ కి చాలా కష్టపడ్డారు. అందరు అడవుల్లో వెళ్ళి చాలా కష్టపడి తీశారనమాట. ఒక మంచి సినిమా, చిన్న సినిమా అని కాకుండా మంచి సినిమా. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి 6 జర్నీ. సో ఇప్పుడే 6 జర్నీ మూవీ చూశాను. అంటే ఇది మంచి యువతకు ఒక మంచి మెసేజ్. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సస్పెన్స్, అంటే ఏం జరుగుతుంది నెక్స్ట్, ఆ ట్విస్ట్ రివీల్ అవ్వడం కానీ, లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ క్లైమాక్స్, ఆ ఫైట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రజెంట్ జరుగుతున్న యుద్ధాలు అవన్నీ జరుగుతుంది కదా. సో దానికి తగ్గట్టే చాలా బాగా ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు దీంట్లో చాలా బాగా యాక్ట్ చేశారు. సో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, డైరెక్షన్ కానీ, మ్యూజిక్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్తూ ఇంట్రెస్టింగ్ గా కొట్టారు మ్యూజిక్. అండ్ ప్రతి ఒక్కరు టేస్టీ తేజ కూడా బాగా కామెడీ. ప్రతి ఒక్కరు కలిసి చూడాలి. ప్రజెంట్ యువతకు ఇది ఒక మంచి మెసేజ్. సూసైడ్ చేసుకుందాం అనే వాళ్ళకైతే ఇది ఒక మంచి మెసేజ్. సో ఇలాంటి సినిమాలను ఆదరిస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయి. ఇలాంటి కొత్త సినిమాలను కూడా మనం ఆదరించాలి. చాలా బాగుంది. డోంట్ మిస్. నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడే 6 జర్నీ సినిమా చూసాము, చాలా బాగుంది. సో దయచేసి అందరు తప్పకుండా వెళ్ళి చూడండి. సో ఇప్పుడు తగ్గట్టుగానే చాలా సూపర్ గా వచ్చింది సినిమా. దయచేసి అందరు చూడాల్సింది. ఆయన ఇప్పుడు 6 జర్నీ సినిమా చూసాను. సినిమా అయితే చాలా అంటే చాలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గా కంగ్రాట్స్ చెప్పాలి. చాలా అంటే చాలా యూనిక్ గా తీసారు, కొత్తగా చూపించారన్న. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ గురించి చాలా అంటే చాలా బాగా చూపించారు. అలాగే ప్రొడ్యూసర్ గురించి చెప్పాలన్నా, ప్రొడ్యూసర్ గారు చాలా బాగా ప్రాణం పెట్టారు. దీనికైతే చాలా బాగా అనిపించింది. నాకైతే సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకు ఒక మంచి సినిమా తీసారు అనిపించింది. ఒక మంచి సినిమా ఎవరు మిస్ చేసుకుని నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా యూనిక్ గా ఉంది, కొత్తగా అనిపించింది. నాకైతే ప్రతి ఒక్కరు ప్రజెంట్ సిచ్యువేషన్ జరుగుతుంది చాలా బాగా చూపించారు. ఇప్పుడు జరుగుతుంది కదా మన పాకిస్తాన్, దీనికి మన ఇండియాకి చాలా బాగా చూపించారన్న. సినిమా అయితే చాలా బాగుంది. ఇలాంటి సినిమా అందరూ చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఒకప్పుడు జర్నీలు అంటే చాలా సరదాగా ఉండేవి, బట్ చనిపోవడానికి వెళ్ళి వాళ్ళ జర్నీని ఒక దేశాని కోసం పోరాడేలాగా ఎలా మారింది అనేది ఈ సినిమా స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇందులో మనకి తెలిసిన తేజ గారు కావచ్చు, ఇంకొన్ని క్యారెక్టర్లు చేశారు కొందరు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. టేస్టీ తేజ అన్న అయితే వేరే లెవెల్ చేశాడు. ఎందుకంటే దీంట్లో కూడా ఫుడ్ బ్లాగ్ మిక్స్ చేయడం, దానిపైన ఒక ర్యాప్ సాంగ్ చేయడం చాలా బాగా అనిపించింది నాకు. లవ్ స్టోరీస్ విషయానికి వస్తే చాలా సింపుల్ గా ఉన్నా కూడా చాలా హంబుల్ గా అనిపిస్తాయి. చాలా బాగా నచ్చేస్తాయి జనాలందరికీ. మెయిన్ గా ఇందులో మాట్లాడాల్సింది రైటింగ్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ని ఎప్పుడో వాళ్ళు ఆలోచించి రాయడం అనేది చాలా కొత్తగా అనిపించింది నాకు. ఎందుకంటే చైనా వాళ్ళే పాకిస్తాన్ సపోర్ట్ చేసి ముందుకు పంపారేమో అనే డౌట్ లో ఉన్నాం అందరం. బట్ దాన్నే ఎగ్జాక్ట్ గా వీళ్ళు క్రియేట్ చేయడం చాలా కొత్తగా అనిపించింది నాకైతే. పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అసలు చాలా సపోర్ట్ చేయాలి. సో థియేటర్ కి రండి. థియేటర్కి వస్తేనే మంచి సినిమానా కాదా అనేది మనం డిఫైన్ చేయగలం. ఎవరో చెప్పిన మాటలు అస్సలు పట్టించుకోకండి. వన్ మోర్, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, కమ్ టు థియేటర్స్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు మిలిటరీ ప్రసాద్. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను, ఇండియన్ ఆర్మీలో కూడా పనిచేశాను.
ఇండియన్ ఆర్మీలో పనిచేసిన తర్వాత ఈ రోజు ఈ మూవీ చూసిన తర్వాత 6th జర్నీ నిజంగా మాకు ఏదైతే ఇండియన్ ఆర్మీలో వార్ ఏదైతే ఫేస్ చేయాలని చెప్పి అనుకున్నామో అది నాకు అక్కడ అదృష్టం దొరకలా. ఈ రోజు ఈ మూవీ ద్వారా నేను ఒక టెర్రరిస్ట్ ని వాళ్ళని ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నేను ఈ రోల్ చేయడం జరిగింది. ఈ రోల్ నిజంగా ఈ టైంలో ఎప్పుడైతే ఇక్కడ పాకిస్తాన్ వార్ జరుగుతుందో, పాకిస్తాన్ వార్ జరిగేటువంటి టైంలో ఈ మూవీ రావడం, ఈ మూవీలో నేను ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా టెర్రరిస్ట్ ను చంపేటువంటి ఆ బాధ్యత నాకు అప్పచెప్పడం నిజంగా యూనిఫామ్ చేసినటువంటి ఒక దేశభక్తి ఉన్నటువంటి సైనికుడుగా నాకు అక్కడ దొరకనటువంటి ఏదైతే నేను చేయాలనుకున్నా, అంటే ప్రతి సైనికుడు దేశం కోసం చనిపోవాలనుకుంటాడు, దేశం కోసం త్యాగం చేయాలనుకుంటాడు. అలాంటిదే ఇక్కడ శక్తి యుక్తి వీటితో పాటు భక్తి కూడా కలిస్తే ఏదైనా సాధించగలం అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తోటి, ఎందుకంటే మనం నమ్మేటువంటి మన ఇది భక్తి, ఇంకా శక్తి ఉంది, యుక్తి ఉంది, వాటితో పాటు భక్తి కూడా కనుక మాత్రం ప్రతిదాన్ని మనం సాధించగలుగుతాం, ఛేదించగలుగుతాం, దేనైనా చేయగలుగుతాం అన్నటువంటిది ఈ రోజు ఈ సినిమా మాకు ఒక గిఫ్ట్ లాగా మాకు ఇది వచ్చింది. ఈ రోజు అక్కడ మన తోటి మిత్రులందరూ కూడా, సైనికులందరూ కూడా మన రక్షణ గురించి వాళ్ళు ముందుకు చేస్తున్నారు. ఆ సందర్భంగా ఇది రావడం అన్నది నిజంగా అదృష్టం. అందరూ రండి, ఈ సినిమాను ఆదరించండి. ఒక మంచి కాన్సెప్ట్ తోటి చేసినటువంటిది, ఒక ఆదరిస్తేనే చిన్న నిర్మాతలకు కూడా ఒక మంచిది వస్తుందని చెప్పనేసి ఈ అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇందులో నేను చేసినటువంటి క్యారెక్టర్ పేరు వచ్చేసి గోవింద్. సో సినిమా ట్విస్ట్ అనేది నా క్యారెక్టర్తో మొదలవడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ప్రధానంగా నేను ఈ సినిమాలో నటించడానికి కారకులు సినిమాటోగ్రఫర్ గారు టి సురేంద్ర రెడ్డి గారు. సార్కి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ రవిప్రకాష్ సార్కి, అలాగే డైరెక్టర్ గారు శ్రీ బషీర్ సార్కి కూడా ఈ సందర్భంగా నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో సినిమాలో జాతీయత పెంపొందించేటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఈ సందర్భంలో మరి ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు కూడా జాతీయత పెంపొందించుకొని మన భారతదేశానికి అండగా నిలిచి ప్రస్తుత సందర్భంలో ఇది మద్దతు తెలిపేటువంటి అంశాలు సినిమాలో కూడా ఉన్నాయి. కుల మత వర్ణ విభేదాలు లేకుండా భారతీయులు అంతా కూడా ఒకటే అనేటువంటి అంశాన్ని ఇందులో ప్రస్తావిస్తూ మంచి మంచి విషయాలను తెలియజేయడం జరిగింది. అలాగే నేటి కాలంలో మితిమీరినటువంటి సాంకేతికత వల్ల కలిగేటువంటి ముప్పును కూడా ఈ సినిమాలో చూపించి వాటి ద్వారా మన దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో అనేటువంటి సొల్యూషన్ కూడా చూపించడం జరిగింది. అందరూ కూడా సినిమా చూడొచ్చు. థ్యాంక్ యూ.